జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అత్తా, కుందనా, పెళ్లి జరుగుతుందని ఆనందంగా ఉన్నా వజ్రపతి గారి శమంతక హారాన్ని అడ్డు పెట్టుకుని పెళ్లి జరిపిస్తున్నందుకు నాకు చాలా భయంగా ఉంది. నాకు అలాగే ఉందత్తా. కానీ మనకక్క పెళ్లి ముఖ్యం కదా. కుందనా, కుందనా, నాకు నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? నాన్నకి హారం తీసుకువెళ్లిన నిజం తెలిసిపోయినట్టుంది. మాట్లాడవేంటి కుందనా? ఇంత జరిగినా కన్న తండ్రికి ఒక్క మాట చెప్పాలనిపించలేదా? అది కాదు నాన్న. మన పెళ్లికి వంటలు చేస్తానన్న క్యాటరింగ్ వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడటగా. వాడు రాకపోతే అప్పటికప్పుడు వేరే వాళ్ళని మాట్లాడారటగా. నిజమేనా? మరి ఇదంతా నా దగ్గర ఎందుకు దాచారు? నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? అది నేను చెప్తే మీరు కంగారు పడతారని చెప్పలేదు నాన్న. అది నిజమేనమ్మా. నా అనారోగ్యం వల్ల వయసుకు మించిన బాధ్యతను నీకు అప్పగించి మోయలేని భారాన్ని నీ మీద పెట్టాను. చిన్నదానివైనా సమర్థవంతంగానే అనుకున్న పని పూర్తి చేస్తున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పదండి. రండి. బంగారు కొడుకు. నడు. రెండత్తయ్య. రండి బావగారు. ఆడపెండ్లోళ్ళు మగ పెండ్లోళ్ళని ఆహ్వానించేది గిట్ల తల ఎత్తుకోని కాదు, తల దించుకోని. అన్నయ్య, పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే తనని కాలం కాటు వేస్తుంది, మీకు దూరం అవుతుంది. అర్థమైంది అత్తయ్య. ఇదేం ఆచారం రంగమ్మ గారు? ఆడపెళ్లి వాళ్ళైనంత మాత్రాన తలదించుకోవాలని ఏ ఆచారంలో చెప్పారు? నాన్న, అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. ఆడపెళ్లి వాళ్ళం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన మనకి పోయేదేమీ లేదు నాన్న. క్షమించండి అత్తయ్య. తెలుసో తెలియక ఒక చిన్న పొరపాటు జరిగింది. నా పొగరు అనచడం కాదు, హారన్ మోగించమను. మొహం పగులుతో లేదో చూపిస్తా. రెండత్తయ్య. కుందనా, తప్పు మాట్లాడితే పౌరుషంతో ఎగిరిపడేదండి. ఇప్పుడేంటే తల దించుకుని నిలబడ్డావు? అత్త, నీ చెవులకి రంగమ్మత్త మాటలు వినిపిస్తున్నాయి. నా కళ్ళకి జరగవలసిన అక్క పెళ్లి కనిపిస్తుంది అత్తయ్య. మా అక్క కోసం తల వంచుకోవడం కాదు, నా తలని తీసేయమన్నా తీసేస్తాను. కుందనా, ఆయనయా మీ ఇద్దరు ముచ్చట్లు? క్షమించండి అత్తయ్య. నాన్న, అత్తయ్య. రెండత్తయ్య. ఏం పెరిమిటి? నడో. ఒక్క నిమిషం.
దార్లా ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్ కాల్ చేసిండు. ఈ ఫంక్షన్ హాల్ కిరాయి మీరు ఇంకా కట్టలేదంటగా. గదేందో కట్టేస్తే కాలు లోపల పెట్టేస్తాం. అదేంటి రంగమ్మ గారు, కట్నంగా హారం చేసిస్తే పెళ్లి ఖర్చులన్నీ మీరే పెట్టుకుంటామని ఆనాడు మాటిచ్చారు కదా. అరే మాణిక్యం, గదంతా గతం. నేను గిప్పటి సంగతి మాట్లాడుతున్నా. నా కొడుకుతోని నీ కూతురి పెళ్లి జరగాలి అంటే మొత్తం ఖర్చు నువ్వే పెట్టుకోవాలి. గట్లని మాటిస్తేనే నా కొడుకు నీ బిడ్డ మెళ్ళ తాళి కడతాడు. లేదా వచ్చిన దారిలోనే నెక్కి పోతాం. చెప్పురి, లోపలికి రమ్మంటారా వెనక్కు పొమ్మంటారా? ఇది అన్యాయం అండి. ఇచ్చిన మాట తప్పుతారని మేం కల్లో కూడా అనుకోలేదు. అవునండి, ఇచ్చిన మాటకి కట్టుబడి ఆస్తులమ్మి మరీ మీరు అడిగిన హారం చేయించాము. అది సరిపోదన్నట్టు ఇప్పుడు ఈ పెళ్లి ఖర్చులు కూడా మమ్మల్ని పెట్టుకోమంటే మా వల్ల ఎక్కడవుతుందండి? కాస్త మీరు అర్థం చేసుకోండి. సరే, మీకంత కష్టం ఉందంటే మేం గిట్లా అర్థం చేసుకోవాలి కదా. అందరు విన్నారు కదా, ఆయన ఖర్చులు పెట్టుకోలేడంట. ఇంకెందుకు, వెళ్ళిపోదాం రారి. అత్తయ్య ఒక్క నిమిషం. తులం బంగారం కూడా వేసుకొని మేము ఈ రోజు మా అక్క పెళ్లికి అన్ని తులాలు పెట్టి హారం చేయించామంటే దానికి కారణం కేవలం మా అక్కని మీ ఇంటి కోడల్ని చెయ్యాలని. అది నెరవేరినప్పుడు మేం ప్రాణాలతో ఉండి కూడా వృధా. ఇప్పుడు ఏంటత్తయ్య, పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకోవాలి అంతే కదా? అవు గంతే. నేను మాటిస్తున్నాను, కుందనా, ఈ పెళ్లి అయిన మరుక్షణం ఈ పెళ్లికైన ఖర్చంతా మేమే భరిస్తాం. దయచేసి లోపలికి రండి. అమ్మకుందనా, నాన్న ప్లీజ్. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది అక్క గురించి, ఖర్చు గురించి కాదు. అది కాదే. అత్తయ్య, ఇచ్చేది నేను, తీసుకునేది వాళ్ళు. దయచేసి ఎవరేం మాట్లాడకండి. రండత్తయ్య, లోపలికి వెళ్దాం. శభాష్, చిన్నదానివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించును. ఇంతకీ మీ అక్కేది? గౌరీ పూజకి రెడీ అవుతుంది అత్తయ్య. పూజలు తర్వాత చేసుకోవచ్చు గాని ముందు నా కోడల్ని నా ముందుకు తీసుకురారి. అక్కని బయటికి తీసుకురమ్మంటున్నారా? ఎందుకత్తయ్యా? ఎందుకేంది, మీరు కట్నంగా ఇస్తానన్న ఆరం తెచ్చిర్రో లేదో, తేకుండానే తెచ్చిర్రని చెప్పి మీరు నాటకాలు ఆడొచ్చు. ఏ గిల్టు నగను పెట్టి పెండ్లైనాక మొండి చేయి చూపించొచ్చుగా. అంత నీచంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరూ లేరండి ఇక్కడ. ఒక్కసారి మాటిస్తే ప్రాణమిచ్చి నిలబెట్టుకుంటాం గాని మాట తప్పి ప్రాణాలతో ఉండం. అయితే ఇంకెందుకు ఆలస్యం? మా కోడల్ని పిలిపిస్తే, మెళ్ళో ఆ హారం చూపిస్తే కోడలతో సహా మేము లోపలికి వచ్చేస్తాం. ఏం రంగమ్మ, కరెక్ట్ గా చెప్పినానా? మస్తు కరెక్ట్ చెప్పినావు. నా కోడల ఆరంతో వచ్చిందా, మేం నా కొడుకుతో లోపలికి వస్తాం. ఆరంతో రాలేదా? అర్థమైంది అత్తయ్య. ఒక్క నిమిషం ఉండండి, నేను అక్కని తీసుకొస్తాను. పో జల్ది పో. అక్క, రంగమ్మొత్తొచ్చింది రా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.